ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు దేవుడు కుటుంబానికి ఇచ్చే వాగ్దానం ఏంటో విందాము. 112 కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతురు. ఈరోజు దేవాది దేవుడు ఈ చక్కటి వాగ్దానము తల్లిదండ్రులుగా దేవుడు మీకు ఇస్తా ఉంటున్నాడు. మీ పిల్లలు ఈ భూమి మీద బలవంతులుగా ఉంటారంట. మనం అనుకుంటాం మన అపార్ట్మెంట్లో, మన వీధిలో, మన సంఘంలో, అలాగే మన చుట్టుప్రక్కల బంధుమిత్రుల సమక్షంలో మరి నా పిల్లలు బలవంతులుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, జ్ఞానవంతులుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే కీర్తన 112:1 ప్రకారము నీవు అలాగ జీవించినట్లయితే ఈ భూమి మీద అంటే ప్రపంచ స్థాయిలో నీ పిల్లలు బలవంతులుగా ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ప్రభా నా పిల్లల్ని దీవించు అనే దానికంటే ప్రభా నాకు భయభక్తులు నేర్పించు, నా పిల్లలకి భయభక్తులు నేర్పించు అని మీరు ప్రార్థన చేయండి. మీరు యెహోవా యందు భయభక్తులు ఉండటం వలన మీకు జ్ఞానము, అలాగే మీ పిల్లలు భూమి మీదనే వారు గొప్ప బలవంతులుగా ఉంటారు. అందుని బట్టి మన పిల్లలకి ఏం నేర్పించాలి? ఏబిసిడుల కంటే యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తే చాలండి. వారిని మోకరించడం నేర్పించాలి, పాటలు పాడడం నేర్పించాలి. అంతేకాదు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి వంశపు వారు, వారి పిల్లలు కూడా దీవించబడతారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ పిల్లలు ఈ ప్రపంచ స్థాయిలోనే చాలా ఫేమస్గా, చాలా బలవంతులుగా ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో మన పిల్లల్ని వేయాలని చూస్తున్నాం. కానీ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ఏ పనికి ఏ జ్ఞానం కావాలో వారికి తెలియదు. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు చెప్తాడు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ పిల్లలు బలవంతులుగా ఉంటారు. ఒకవేళ నీకు పెళ్లి కాకపోతే ఈ మాటలు వింటున్నా కూడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఆగనక్కర్లే. ఈ రోజు నుంచే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని దేవుడు దీవించడం మాత్రమే కాదు, రేపు నీ సంతానాన్ని ఒక బలవంతులుగా దేవుడు నియమించబోచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నీవు ఇప్పుడే ఈ క్షణమే స్వీకరించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ రోజునైనా నీవు మాకు తెలియపరిచిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగి జీవించే తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే యవనస్తులుగా మమ్మల్ని చేయండి నాయన ప్రభ. నీ యందు భయభక్తులు కలిగి జీవించే పిల్లలుగా మమ్మల్ని చేయండి నాయన. అలాగూ చేస్తే నాయన మేము బలవంతులమై కాదు, మా పిల్లలు, మా వంశపు వారు దీవించబడతారని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారు, నాకు నీ యందు భయభక్తులు నేర్పించు ప్రభు అన్నప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. యెషయా 11:2 ఉన్నట్టుగా ఏ ఆత్మ అయితే భయభక్తులు నేర్పిస్తుందో ఆ పరిశుద్ధాత్మను మా కుమ్మరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాము. ఈ వాగ్దానం తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఇవ్వలేము, లేక వారి యొక్క అమ్మమ్మల, తాతలు, నానమ్మలుగా మనము వారికి ఈ వాగ్దానం ఇవ్వలేము. ఈ వాగ్దానం కేవలం దేవుడు మాత్రమే ఇస్తున్నాడు. ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిద్దాము. మన ద్వారా మన పిల్లలు బలవంతులుగా అవ్వబోతున్నారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ అక్కను, మీ అన్నను పిల్లలు కలిగి ఉన్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు షేర్ దెమ్ దిస్ వర్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యు టుమారో.